ప్రియ దేవుని పిల్లలారా, దేవుని సంగమా, క్రిస్మస్ పండుగకి మనం దేవుని మర్చిపోతామేమో, జాగ్రత్త. మరి దేవుని మర్చిపోవద్దు. మన నగలతోటి, మన డ్రెస్సులతోటి, మన పిండి వంటలతోటి, చుట్టాలతోటి, చికెన్ తోటి, మటన్ తోటి, ఇవన్నిటితోటి దేవుని మర్చిపోయారు. అక్కడ లోకాసువార్తలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు పాస్కా పండుగ నాడు మన యేసప్పను మరియమ్మ ఇద్దరు మర్చిపోయారంట. ఆయన జనంలో ఉన్నాడు అనుకొని వెళ్ళిపోయారు. 3 దినాల తర్వాత నడుచుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత గుర్తొచ్చాడు. అంటే మర్చిపోయారు. పాస్కా పండుగ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభుని మర్చిపోయారు వాళ్ళు. మర్చిపోయి 3 దినములు ప్రయాణం సాగించిన తర్వాత మళ్ళా వెనక్కి తిరిగి వచ్చి ఉన్నప్పుడు ఆయన దేవాలయంలో వాళ్ళతో తర్కించుతున్నాడంట. అంటే వాళ్ళు మర్చిపోయారు దేవుడు. అట్లనే మనం మర్చిపోవద్దు ప్రియ దేవుని పిల్లలారా. యేసుక్రీస్తు ప్రభువాన్ని హృదయంలో మనం ఉంచుకోవాలి. పండగ మనకు పండగ కాదు, మన జీవితం బాగుంటే ప్రభువుని మనం ఆయన ఆరాధిస్తూ ఉంటే రోజు పండుగ మనకి. ఇది ఒక్క పండుగని కాదు, మనం పరిశుద్ధంగా జీవిస్తూ ఆయనని ఆరాధిస్తూ స్తుతిస్తున్నామంటే రోజు పండుగే. ఆమె